హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన రెసిపీ చికెన్ స్టూ ఆర్ చికెన్ సూప్ అని కూడా అనొచ్చు. ఇది మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, సో జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి లేకపోతే అపెటైజర్గా కూడా ఈ సూప్ ఆర్ స్టూ తీసుకోవచ్చు. సో నేను ఒక పెద్ద పాట్ యూజ్ చేసి ఇందులో కొంచెం బటర్, ఆలివ్ ఆయిల్ అండ్ నార్మల్ ఆయిల్ వేసుకుని బే లీవ్స్ అంటాం కదా, అవి ఒక 2 చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్స్. మెయిన్వైల్ మనం పక్కన హాట్ వాటర్ పెట్టుకుందాము. ఈ ఆనియన్స్, క్యారెట్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ చిక్ పీస్ యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మిన్స్డ్ గార్లిక్, మిన్స్డ్ జింజర్ యాడ్ చేస్తారండి. బట్ 2 ఆల్రెడీ మనం యూజువల్గా అన్ని కర్రీస్లోనూ వాడతాం కాబట్టి నేను జింజర్ పేస్ట్, గరం మసాలా వేస్తున్నాను అండ్ ఒక పువ్వు. తర్వాత మీరు వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర వైట్ పెప్పర్ ఉందని నేను వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను. మొత్తం అంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇందులో సాల్ట్ యాడ్ చేయట్లేదండి. మనం చికెన్ స్టూలో చికెన్ బ్రాత్ యూజ్ చేస్తాం, అది చికెన్ స్టాక్ ఆర్ చికెన్ బ్రాత్. సో దాంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది. సో లాస్ట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ బాగా హాట్ అయిపోయాయి. సో నేను కొంచెం హాట్ వాటర్ తీసుకుని నార్మల్ వాటర్ కూడా తీసుకుంటాను. ఒక 3 స్పూన్స్ చికెన్ బ్రాత్. ఇది ఆల్రెడీ మీకు ఇది వరకు చెప్పాను, అమెజాన్లో దొరుకుతుందండి. మీరు అన్ని స్టూలో కానీ లేకపోతే సాసెస్లో కానీ మీరు ఈ చికెన్ బ్రాత్ యూజ్ చేయొచ్చు. నేను 2 హోల్ కప్స్ వాటర్ తీసుకుని మిక్స్ చేసుకున్నాను. ఈ స్టూ నేను 5 మెంబర్స్కి చేస్తున్నానండి. సో నా దగ్గర కొంచెం చికెన్ ఎక్కువ ఉందని ఎక్కువ వేసాను. బట్ మీరు 1 or 2 పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చికెన్ ఈజ్ ఆప్షనల్, బట్ చికెన్ సూప్ అయితే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందని కిడ్స్కి నేను చికెన్ యూజ్ చేస్తున్నాను. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత నార్మల్ బాయిల్కి వచ్చిన తర్వాత చికెన్ పక్కకు తీసి దాన్ని షెడ్ చేయాలండి చిన్న చిన్న పీసెస్గా. మీరు 2 ఫోర్క్స్ యూజ్ చేస్తే చిన్నగా సన్నగా థ్రెడ్స్ లాగా అయిపోతాయి. ఇందులో నేను మక్రోనీ పాస్తా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫిజిలీ పాస్తా వేరే ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మీరు 2 ఫోర్క్స్ యూజ్ చేస్తే సన్నగా చిన్నగా పీసెస్గా వచ్చేస్తుంది. చికెన్ షెడ్ చేసిన చికెన్ వేస్తేనే బాగుంటుందండి. పీసెస్ అయితే సూప్లో కొంచెం అంతలా బాగోదు. ఇలా షెడ్డెడ్ చిన్న పీసెస్ అయితే బాగుంటుంది. వన్స్ ఇలా షెడ్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా పాస్తా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే ఇప్పుడు చేసుకోవాలి. ఒకసారి అంత టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ లేకపోతే కొంచెం స్పైస్ తక్కువ ఉన్నా కొంచెం మసాలా అలా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది, సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి ఒక 10 మినిట్స్ నేను బాయిల్ చేశానండి. ఇంతేనండి, ఇది చాలా సింపుల్. అపెటైజర్గా కూడా యూజ్ చేయొచ్చు. జలుబు, దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా ఆ ఎడిమా అంతా తగ్గి మీకు ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది ఇలా హాట్ సూప్స్తోని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. Thank you for watching.